తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ జరిగిన కేబినెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విడతల వారీగా అన్ని హామీలు అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఒకే ఎజెండాతో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వంను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతాను. మీ మాట తప్పినమా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. మేమేం నియమ నిబంధనలు పరిమితులు పెడుతున్నాం అంటే వీళ్ళు ఒకవేళ అంటారు మీరు వాళ్ళు అవమానపడతారు కుట్రలకు ఏమని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ? ప్రజల ముందు వచ్చాడు మీ అభిప్రాయం ఏందో. భూమి వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దయచేసిన పరిస్థితి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా పంటలు రకరకాల హార్టికల్చర్ పంటలు కావచ్చు, కాటన్ కావచ్చు, పసుపు కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, రకరకాల పంటలు సీజన్ వైజ్ ఏమైనా ఉండొచ్చు. వాటన్నింటినీ మేము ఎక్కడ కూడా క్రైటీరియా డిస్కషన్ లేకుండా సింగిల్ లైన్ వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి 12,000 రూపాయల సంవత్సరానికి ఉందని చెప్పిన తర్వాత ఒకటే ఒక ఎగ్జెప్షన్, గుట్టలు, చెరువులు, రోడ్లు, నాలా కన్వర్షన్ అని కూడా ఇవ్వని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎస్ వీ విల్ రీచ్ 1,7,500. మాకు అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాలని ఉన్నది రైతులకు. మేము సన్న వాటికి పైసలు ఇస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ చేసిన దమ్ముతోటి